ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని సాధనాలను చూద్దాం. మొట్టమొదటిగా జాగ్రత్త అవస్థలో మొదలుపెట్టండి. ఇదే నాలుగో దానికి అంటే తురియానికి కొంచెం దగ్గరగా ఉండే అవస్థ. మన దైనందిన జాగరణలో 1% హోష్, 99% బేహోష్ ఉంది. ఈ 1% హోషును పెంచి పోషించాలి. హోష్ స్థితిని ఎప్పుడూ నిరంతరం మననం చేస్తూ ఉండాలి. సైడ్ ట్రాక్ ప్రక్కకు దారి తప్పితే వెంటనే తలను శరీరాన్ని గట్టిగా విదిల్చి మళ్ళీ హోష్లోకి రావాలి. ఒకడికి వస్తువులు అమ్ముతున్నావు. ఈ క్రియ, ఈ పని నేను కాదు. ఈ పనిని చేస్తున్నది నేను కాదు. ఈ శరీరం, మనస్సు చేస్తున్నాయి. నేను చూస్తున్నాను. ఇది జ్ఞప్తికి వస్తే మొత్తము ఒత్తిడి మాయమవుతుంది. మొత్తం ఒత్తిడి, తనావ్, టెన్షన్ ఇవన్నీ అహంకారానివి, కర్తృత్వ భావానివి. నీ దుకాణము వచ్చిన కస్టమర్తో మాట్లాడుతున్నావు. మర్చిపోవద్దు, మాట్లాడడం అనే క్రియ నడుస్తోంది. నేను చూస్తున్నాను. నేను సాక్షిని. మొదట్లో కొంచెం కఠినం అనిపించవచ్చు. సాధన చేస్తుంటే సులభం అయిపోతుంది. అలాగే రాత్రి నిద్రపోయే ముందు కూడా నేను సాక్షిని, ద్రష్టను, చూసేవాణ్ణి అని మననం చేస్తూ పడుకోండి. నిద్ర వస్తూ ఉంటుంది. నీ లోపల నేను సాక్షిని అనే స్వరం మ్రోగుతూ ఉంటుంది. సాక్షిని అనే దాన్ని పునరుక్తి చేయండి. భావధారగా చేయాలి. చిత్తం మంత్రః. మీకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు. మీకు తెలియదు ఈ భావధార ఎప్పుడు కట్ అయిందో. ఈ భావధారను ఇలాగే సంభాళించుకుంటూ పోతే కొన్నాళ్లకు మీరు నిద్రలోకి జారుకుంటారు. కానీ ఈ భావధార నడుస్తూనే ఉంటుంది. నేను నిద్ర అనేది నా శరీరానికే, భావధార కాదు. ఈ భావధార నడుస్తూనే ఉంటుంది. మీకు ఎప్పుడైనా కల వచ్చినప్పుడు నేను సాక్షిని అని తెలుస్తుంది. కల విరిగిపోతుంది. స్వప్నాన్ని దర్శించేటప్పుడు నేను సాక్షిని, స్వప్నాన్ని చూస్తున్నాను అన్న ఎరుక కలిగిన మరుక్షణమే స్వప్నం చెదిరిపోతుంది. స్వప్నాలు నడిచేది నీ మూర్ఛ స్థితిలోనే. స్వప్నంలో ఎప్పుడైతే మేల్కొంటావో అప్పుడు మూడవ సంఘటన జరుగుతుంది. కళ చెదిరిన తర్వాత కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవద్దు. సాక్షిని అనే భావధారను కొనసాగించండి. మళ్ళీ నిద్ర వస్తుంది, కానీ నిద్రలో కూడా మేల్కొని ఉంటావు. అప్పుడు యోగివి అవుతావు. యోగి అంటే యోగాసనాలు వేస్తే అయ్యేవాడు కాదు. యోగి అంటే నిద్రలో, సుషుప్తిలో మేల్కొని ఉండేవాడు. నిద్రలో మేల్కొని ఉండగలిగితే నాలుగోదైన తురీయ అవస్థలో స్థిరమై ఉంటావు. గాలి లేని ప్రదేశంలో దీపం ఉంచినట్లుగా. దీపం అకంపన స్థితిలో ఉన్నట్లుగా ఉంటుంది. ఇదే నీ జ్ఞానం, ప్రజ్ఞ, నీ ఆత్మ అవుతుంది. నీవు ఏం చేస్తున్నా నిత్యం ఎరుకలో ఉంటావు. మొట్టమొదటగా జరిగే సంఘటన, కళలు సమాప్తమవుతాయి. కళలను కనేది, కల్పించేది కూడా వాసనాభరితమైన చిత్తమే. దినంలో ఏ వాసనలైతే పూర్తి చేయలేకపోతావో, అసంపూర్ణంగా మిగిలి ఉంటాయో వాటినే కళల్లో పూర్తి చేస్తావు. కళలు ఒక రకంగా దయాలువే. నీవు ఎవరో ఏదో చెప్పారని ఉపవాసం చేస్తావు. నీకు బాగా ఆకలిగా ఉంటుంది. దాన్ని అణుచుకుంటావు. కళ నిన్ను రాజప్రసాదం తీసుకెళ్ళి మృష్టాన్న భోజనం తినిపిస్తుంది. దప్పిక అయితే అందమైన సెలయేరులో నీళ్లు త్రాగిస్తుంది. నీకు నిద్రాభంగం కలిగించదు. దేని వెనుక నీవు పరిగెత్తి పొందలేకపోతావో అవి కళల్లో తీర్చుకుంటావు. స్వప్నాలు భగ్నమైపోతాయి. నీవు నిద్రలో మేల్కొంటే వాసనలు ఉండవు. వాసనలకు మూలం మూర్ఛ స్థితి, బేహోష్, అస్వీకారమే. బేహోష్లో నీవు ఏం చేస్తున్నావో నీకు తెలియదు. ఇది ఎలా ఉంటుందంటే, భీమన్న ట్రైన్ దిగాడు, తూలి పడబోయాడు, వాంతి అయ్యింది. రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన మిత్రుడు అడుగుతాడు, ఏమైంది, ఆరోగ్యం బాగోలేదా? భీమన్న అంటాడు, అవేమీ కాదు. నాకు ట్రైన్ వెళ్ళే దిశలో వీపు పెట్టి, అంటే ట్రైన్ ప్రయాణించే దిశకు వ్యతిరేకంగా కూర్చొని ప్రయాణం చేస్తే ఈ తల తిప్పడం, వాంతులు అవుతాయి. స్నేహితుడు అన్నాడు, మరి నీ ఎదురుగా సీట్లో ఉన్నతన్ని రిక్వెస్ట్ చేయలేకపోయావా? అయ్యా, ఇది నా పరిస్థితి, మీరు నా సీట్లో కూర్చోండి, నేను మీ సీట్లో కూర్చుంటాను అని భీమన్న అంటున్నాడు. అవును, రిక్వెస్ట్ చేద్దామనుకున్నాను, మరి ఏమైంది? కుతూహలంగా అడిగాడు స్నేహితుడు. ఆ సీట్లో ఎవరూ లేరు రిక్వెస్ట్ చేయడానికి అని అన్నాడు భీమన్న. జీవితంలో నువ్వు చేస్తున్న పనులన్నీ దాదాపుగా ఇటువంటివే. ఈ మూర్ఛను, బేహోష్ను ఎక్కడో దగ్గర భగ్నం చేయాల్సిందే. మరి ఎక్కడి నుంచి మొదలెడతావు? జాగ్రత్త అవస్థ నుండి మొదలుపెట్టు. ఉదయం నిద్ర చెదురుతుంది, మెలకువ వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవకండి.
అప్పుడు నీ చిత్తం తాజాగా తేలిగ్గా ఉంటుంది. చిత్తం చాలా సూక్ష్మగ్రాహిగా సంవేదనాశీలంగా ఉంటుంది. అప్పుడు ఒకే ఒక భావనను మననం చేసుకో. నేను ఈరోజు సాక్షిగా ఉంటున్నాను, నేను ఈరోజు సాక్షిగా ఉంటున్నాను, నేను సాక్షిని, నేను సాక్షిని అని ఒక్క 5 నిమిషాల పాటు అనుకోండి. కళ్ళు ఏమాత్రం తెరవద్దు. నేను సాక్షిని, చూసేవాడిని మాత్రమే, నేను కర్తను కాదనే భావధారను 5 నిమిషాలు ధారణ చేయండి. ఈ రోజంతా నేను సాక్షిగా ఉంటున్నాను. తర్వాత బెడ్ మీద నుంచి లేచి కాళ్ళు భూమిపై పెట్టేటప్పుడు హోష్పూర్వకంగా పెట్టండి. కళ్ళు ఎందుకు తెరవద్దు? కళ్ళు తెరిస్తే ఈ దృశ్యమాన ప్రపంచం కనబడుతుంది. విచారాలు, వాసనలు మొదలవుతాయి. తనావు, టెన్షన్ మొదలవుతుంది. అందుకే ఈ భావధారణ చేసేటప్పుడు కళ్ళు తెరవకండి. కాలకృత్యాలలో మీ శరీరాన్ని గమనించండి. బ్రష్ చేసేటప్పుడు మీ చేతుల్ని, నోరును గమనించండి. స్నానం చేసేటప్పుడు నా శరీరం స్నానం చేస్తోంది, నేను చూస్తున్నాను. అలాగే బ్రేక్ఫాస్ట్ను నా శరీరం స్వీకరిస్తోంది, నేను చూస్తున్నాను. హోష్పూర్వకంగా అంటే అర్థం ఏమిటంటే ఇది నా బయట జరుగుతోంది, నేను ధరించిన శరీరానికి ఇవన్నీ అవసరము, నాకు కాదు అనే భావన. జరుగుతున్న క్రియలో నేను అనేది తన్లీన్ కాకపోవడమే. నేను ఆత్మ చైతన్యాన్ని, నాకేదీ అవసరం లేదు, ఆత్మకు ఏ ఇంధనము అవసరం లేదు. రైట్. పాత అలవాట్లు, పనులు పడిపోయి ఈ భావధారణను కోల్పోయే అవకాశం ఉంది. నీకు గుర్తుకు రాలేకపోతే నిన్ను నీవు నిందించుకోవద్దు. నీకు గుర్తుకు రాగానే మళ్ళీ ఈ భావధారణను నీలో కొనసాగించు. కొద్ది రోజుల్లోనే నీవు రూపాంతరం చెందుతావు. ముందుగా క్రోధం తగ్గుతుంది. సాక్షిగా ఉన్నవానికి కోపం ఎలా కలుగుతుంది? క్రియలో పాల్గొనేవానికే క్రోధం అనేది కలుగుతుంది. సతతం, నిరంతరం నేను చేసేవాడిని కాదు, కర్తను కాదు, భోక్తను కాదు, కేవలం నేను చూసేవాడిని, ద్రష్టను, సాక్షిని, సీయర్ని, నోయర్ను అన్న ధారణ మనలో నడుస్తుండాలి. చిత్తం మంత్రః. ఎంత సమయంలో ఇది సంభవిస్తుంది అనేది ఎవరూ చెప్పలేరు. ఇదంతా నీ తపన, ఉద్యమం, అభిప్సపై, నీ సాధన తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. ఈసబ్ అనే ఒక వ్యక్తి నేను ఫలానా గ్రామానికి వెళ్ళాలి, ఆ గ్రామం ఎంత దూరంలో ఉంది, నేను ఎంతసేపట్లో చేరుకోగలుగుతాను? ఈసబ్ మాట్లాడకుండా ఆ వ్యక్తి వెంట నడిచాడు. 1 కిలోమీటర్ నడిచాక ఆ వ్యక్తితో ఈసబ్ అన్నాడు, నీకు దాదాపు 2 గంటల సమయం పట్టవచ్చు. అప్పుడు ఆ వ్యక్తి ఈసబ్ను ఉద్దేశించి, నీకేమైనా పిచ్చా, ఈ విషయం అక్కడే చెప్పొచ్చు కదా, నాతో పాటు 1 కిలోమీటర్ నడవాల్సిన అవసరం ఏముంది? ఈసబ్ అంటాడు, గ్రామం ఎంత దూరంలో ఉన్నదనేది ఖచ్చితంగా చెప్పొచ్చు, కానీ నీవెంత సమయంలో చేరతావు అనేది నీ నడక వేగం, నీ నడక తీరు తెలిస్తే తప్ప చెప్పలేను. అందుకే నీ వెంబడి నేను కిలోమీటర్ నడిచింది. నీవు ఇదే వేగంతో వెళితే 2 గంటల్లో చేరుతావు. ఓవేళ నీ నడక తీరు ఊరేగింపులాగా మారితే మాత్రం ఎన్ని జన్మలు పడుతుందో చెప్పలేను. ఊరేగింపు ఎక్కడ మొదలైందో ఊరంతా తిరిగి ఉన్న చోటకే వస్తుంది. నీవు సమగ్ర భావంతో నీ శక్తినంతా ఉపయోగించి నీలో ఏమీ మిగుల్చుకోకుండా ప్రయత్నిస్తే ఈ క్షణమే చేరుకుంటావు. గమ్మత్తు ఏమిటంటే ఆధ్యాత్మిక యాత్ర అనేది బాహ్యంలో చేసేది కాదు, ఇది అంతరంగంలో చేసేది. అంతరంగంలో ఏమాత్రం దూరం లేదు. కానీ నీవు అలసి తాత్సారం చేస్తే రేపు మొదలెడతా లేదా ఎల్లుండి మొదలెడతా అనుకుంటే మాత్రం ఎన్ని జన్మలు పడుతుందో చెప్పలేం. ప్రకృతి ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తుంది. ఆధ్యాత్మికత అనేది మనిషి తనంత తానుగా ఆర్జించుకోవాల్సిందే. మనిషి తప్ప అన్నీ శాంతమే. ఓసారి ఓ నగరంలో ఓ జంతు ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. ఎన్నో క్రూర జంతువులు, సాధు జంతువులు, పక్షులు, నీటి జంతువులు, చాలా పెద్ద జంతు ప్రదర్శనశాల. భీమన్న మొత్తం అంతా తిరిగి ఎగ్జిట్ దగ్గరకు వచ్చాడు. అక్కడ ఓ రూమ్, దానికి ఒక పరదా, పక్కనే ఓ బోర్డు ఉంది. దాని మీద ఇలా వ్రాసి ఉంది, ది మోస్ట్ డేంజరస్ యానిమల్ ఆన్ దిస్ ఎర్త్. ఇంత క్రూర జంతువు ఏంటబ్బా అని అనుకుంటూ భీమన్న ఉత్సుకతో పరదా తీసి లోనికి వెళ్ళాడు. గదిలో ఏమీ లేదు, ఒక నిలువుటద్దం తప్ప. భీమన్న అద్దం ముందు నిల్చున్నాడు. అప్పుడు కనపడింది ది మోస్ట్ డేంజరస్ యానిమల్. ఆ అద్దంలో అది భీమన్నే. మనిషి తప్ప అన్నీ శాంతమే. నీవు అయితే చేతనంలో లేదా మూర్ఛలో ఉంటావు, మధ్యలో ఉండవు.
అయితే దివ్యత్వము లేదా కింద పడిపోతాం. చిన్న పిల్లలకున్నంత చేతన ముసలితనం వచ్చేసరికి ఉండదు. వయసు పెరిగితే వచ్చేది చలాకితనం, లౌక్యం, అనుభవంతో బేయిమాన్ మోసగాడవుతాడు. దీన్ని మనం చాలా తెలివిగలవాడు, కార్యశూరుడు అనే బిరుదులు ఇచ్చుకుంటాం. లౌక్యం, మోసం, మాటలొకటి చేతలొకటి ఎక్కువ అవుతాయి. ఓసారి ఓ ముసలి కాకి తన పిల్ల కాకికి శిక్షణ ఇస్తోంది. ఇలా చెప్పింది: మనిషిని మాత్రం అసలు నమ్మకు, జాగ్రత్తగా ఉండాలి. ఏ మనిషి అయినా క్రిందికి వంగుతున్నాడంటే జాగ్రత్తగా ఉండు. క్రింద ఉన్న రాయి తీసి నిన్ను కొట్టగలడు. నీవు తక్షణమే అక్కడి నుండి ఎగిరిపో. ఇదంతా నా అనుభవంతో చెప్తున్నాను. అప్పుడు ఆ పిల్లకాకి అడిగింది: మరి ఆ మనిషి ముందే రాయిని చేతిలో దాచుకుని దగ్గరకు వస్తే? ఇది వింటూనే అక్కడి నుండి ముసలికాకి ఎగిరిపోయింది. ఈ పిల్లకాకి ఖతర్నాక్, అపాయకరమైన ప్రశ్న వేసింది అనుకుంటూ. ముసలి వాళ్ళు జీవిత అనుభవంతో జాగృతమయ్యేది తక్కువే, అయ్యేది ఎక్కువ చలాకితనం, బేయిమాన్తనం, మోసగారితనం, లౌక్యం. చలాకితనంతో నీవు పొందేది ఏమీ లేదు. అమాయకత్వంతో పోగొట్టుకునేది కూడా ఏమీ లేదు. అందరూ ఇసుకతో, పేక ముక్కలతో భవంతులు కట్టేవారే. కట్టకపోయినా ఏమీ పర్వాలేదు. పిల్లల్ని చూడండి, వారి కళ్ళను చూడండి, చాలా చైతన్యవంతులుగా ఉంటారు. వాళ్ళ చైతన్యాన్ని, జాగరూకతను మనం నిద్రపుచ్చే ప్రయత్నమే చేస్తాం. వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను హత్య చేస్తాం. అతని ఇంద్రియాలని, అనుభూతుల్ని, భావోద్వేగాలను పూర్తిగా ఉపయోగించుకొనివ్వం. కట్ చేస్తూ ఉంటాం. పెద్దగా నవ్వనివ్వం, ఏడవనివ్వం, పరిగెత్తనివ్వం, ఎగరనివ్వం, దుమ్కనివ్వం, ఎండలో తిరగద్దు, వర్షంలో తడవద్దు అంటాం. అతని జీవిత ఊర్జాన్ని, జీవిత శక్తిని అన్ని దిశల నుండి బంధించేస్తాం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పిల్లవాడిని బేయిమాన్, మోసకారితనం, లౌక్యంగా చేసే ప్రయత్నమే చేస్తాం. ఓసారి నేను భీమన్న ఇంటికి వెళ్ళాను. భీమన్న షేవింగ్కి వెళ్ళాడు. భీమన్న కొడుకు మంచినీళ్ళు ఇచ్చాడు. ముచ్చటేసింది. బాబు, నీ వయసు ఎంత? ఏం చదువుతున్నావు అని అడిగాను. పిల్లవాడు: అంకుల్, ఇంట్లోనా బస్సులోనా? ఇంట్లో అయితే 7, బస్సులో అయితే 5. ఈ పిల్లవాడిని తన దారిలోకి తీసుకొచ్చేసాడు ఆ తండ్రి. పిల్లవాడికి ఏం నేర్పుతున్నాం? ఓ అబద్ధం, చలాకితనం, ఓ మోసకారితనం. పాలతో పాటే పిల్లవాడికి విషాన్ని కూడా ఇస్తున్నాం. మన ప్రయత్నం పిల్లవాడిని హోష్పూర్వకంగా ఉంచడం లేదు. మనం పిల్లలకు నేర్పాల్సింది తురియాన్ని పొందే సాధనా పద్ధతులను. పిల్లవాడుగా ఉన్నప్పుడు చాలా చాలా తాజాగా ఉంటాడు. మీరు ఉదయం లేవగానే తాజాగా ఉన్నట్లుగా పిల్లవాడికి చిన్నప్పటి నుండే సాధనా పద్ధతులను నేర్పిస్తే ముసలితనం వచ్చే వరకన్నా శిఖరాన్ని అధిరోహించి ఉండగలడు, తురియాన్ని పొందగలడు. ఒకటి చేయాల్సింది, ఈ 3 అవస్థల్లోనూ తురియం అనే నూనెను చిలకరిస్తూ ఉండాలి. తురియమే హోష్, జాగరణ, వివేకము, అమూర్ఛ, అప్రమాదం, అప్రమత్తం.